వెల్కమ్ టు ఆదాన్. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనతో డిజిటల్ చందు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా తెలుసుకుందాము. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ బాగున్నాను సార్. సార్, ఫస్ట్ మనము ఫ్రీలాన్సింగ్ గురించి మాట్లాడదాం సార్. సో డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో, ఈ స్పేస్లో ఫ్రీలాన్సింగ్ ఏమైనా చేయాలి అంటే ఎలా ప్లాన్ చేసుకోవచ్చు? ఇప్పుడు స్పెసిఫిక్గా మీరు అడిగింది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనే దాంట్లో ఏంటంటే చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, చెప్పాలి అంటే ఈజీగా మన ఆడియన్స్కి చెప్పాలి అంటే ఒక బీటెక్ తీసుకున్నామంటే బీటెక్లో సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, సాంగ్స్ XYZ అనేసి ఒక 5-6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సేమ్ అలానే డిజిటల్ మార్కెటింగ్లో కూడా సేమ్ లైక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఏదైనా కానీ ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో అయినా నువ్వు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అవ్వాలి. ఓకే, పర్ఫెక్ట్ అయినప్పుడు ఆ పర్ఫెక్ట్ అయ్యి ఉండే పర్టికులర్ దాన్ని ఉపయోగించుకొని ఓకే ఎవరికైతే నీడ్ ఉందో, ఓకే సేమ్ మీరు నేర్చుకునింది ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి మీరు వర్క్ చేస్తూ వాళ్ళ ప్రాబ్లం తీసుకొని, దాంట్లో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనందరం కూడా ఏంటంటే లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉపయోగిస్తున్నాం. అవును. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనేది కూడా ఏంటంటే ఒక ఇంపార్టెంట్ అయిన మాడ్యూల్. అది చాలా పీపుల్కి తెలియదు. నాకు ఫేస్బుక్ నుంచి డబ్బులు రావాలి అని అయితే అనుకుంటా ఉంటారు. కానీ దాని లోపల ఏవైతే పనులు చేయాలో ఆ పనుల్ని మనం చేంజ్ చేస్తే అప్పుడు మనం దాని నుంచి ఎర్నింగ్ అయితే చేయొచ్చు. అది డిజిటల్ మార్కెట్లో నేర్చుకోవచ్చు. ఓకే, ఫేస్బుక్ యాడ్స్ అనేసి, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అనేసి, సోషల్ మీడియా మార్కెటింగ్ అనేసి ఒక మాడ్యూల్ ఉంటుంది. అది నేర్చుకున్న తర్వాత ఈ సోషల్ మీడియాలో ఓకే ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళ కస్టమర్స్ ఉన్నారు. నవ్ డేస్లో మనం చూస్తే అందరం ఆన్లైన్లో ఫేస్బుక్, ఇన్స్టాలో ఉన్నాం. ప్రీవియస్ ఏంటంటే మనం టీవీలు చూస్తూ ఉన్నాం. టీవీలు చూసేటప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ టీవీల్లో అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఆన్లైన్లో కస్టమర్స్ వచ్చేసినప్పుడు ఈ ఆన్లైన్లో కస్టమర్స్ని రీచ్ అవ్వడానికి ఆ బిజినెస్ పీపుల్కి ఎవరు కావాలి అంటే ఆన్లైన్లో యాడ్స్ని, ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు కావాలి. ఇప్పుడు మీరు అడిగింది డిజిటల్ మార్కెట్లో ఫ్రీలాన్సింగ్ కాబట్టి ఇప్పుడు ఈ టాపిక్ని కానీ మనం నేర్చిపెట్టుకుంటే చుట్టుపక్కల చిన్న బిజినెస్ పీపుల్ ఉంటారు. పెద్ద వాళ్ళు మనకు ప్రాజెక్టులు ఇవ్వరు. ఓకేనా, సో ఎందుకంటే వాళ్ళ దగ్గర క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉంటాయి, హైర్ చేసుకుంటారు, ప్రాజెక్ట్స్ ఇవ్వరు. సో చిన్న బిజినెస్ పీపుల్ ఉంటారు. నవ్ డేస్లో చూస్తే శారీ బిజినెస్, సలూన్ బిజినెస్, రెస్టారెంట్ బిజినెస్, ఇలా చాలా బిజినెస్ ఉంటాయి. ఆ ఏరియాకి సంబంధించిన ఒక పర్టికులర్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీహిల్స్ లో ఉన్నాం అనుకోండి. జూబ్లీహిల్స్ లో గల్లీకి కొన్ని షాప్స్ ఉంటాయి, కొన్ని ఆఫీసెస్ ఉంటాయి, డెంటల్ కానివ్వండి, హాస్పిటల్స్, మీరు చెప్పినట్టు సాలూన్స్. సో వాళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్లో వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ ప్రాబ్లమే ఏంటంటే ఒక బిజినెస్ పెట్టుకున్న పర్సన్ది కస్టమర్స్ రావాలి అన్నదే ఏంటంటే వాళ్ళ ఫైనల్ ఎండ్ గోల్. కస్టమర్సే కావాలి వాళ్ళకి. ఆ కస్టమర్స్ ఏంటంటే వాళ్ళ లొకేషన్ నుంచి కావాల్సి ఉంటుంది, లేదో అంటే అవుట్ ఆఫ్ ది లొకేషన్ నుంచి కూడా వాళ్ళు ఇవ్వగలుగుతాను సర్వీస్ అనుకుంటే కావాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఏ లొకేషన్ నుంచి కస్టమర్స్ కావాలో అదే లొకేషన్ నుంచి మనం ఏంటంటే ఒక బిజినెస్ పర్సన్కి కస్టమర్స్ని అయితే తెప్పించవచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అనే దాన్ని మనం నేర్చుకుంటే ఏ బిజినెస్ పర్సన్కైనా తెప్పియచ్చు. ఇప్పుడు ఆ స్కిల్ను ఉపయోగించుకొని మీరేంటంటే ఫ్రీలాన్సింగ్ అనేది చేయాలి. ఎప్పుడైతే ఆ ఫ్రీలాన్సింగ్ ద్వారా ఆ పర్సన్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందో అప్పుడు మీకు డబ్బులు వస్తాయి. ఫైనల్గా అందరూ మన డబ్బులు ఫ్రీలాన్సింగ్ అంటే లైక్ ఎక్కడో ఉండేసి చూపిస్తూ ఉంటారు కొంతమంది. ఫ్రీలాన్సింగ్ అనగానే ఏంటంటే ఒక బీచ్లో కూర్చొని ఏంటంటే ఇదిగో నాకు డబ్బులు వచ్చాయంటారు. ఓకేనా, సో ఎక్కడో చేరుకొని ఏంటారు అవుట్ ఆఫ్ ది కంట్రీలో, ఇదిగో నా జర్నీ చూడండి నేను ఎలా చేస్తూ డబ్బులు సో అన్ని పాసిబుల్లే. ఎప్పుడు అంటే మీరు ఒకే ఒక స్కిల్తో అయినా పర్ఫెక్ట్గా ఉంటే ఆ స్కిల్ని ఏంటంటే మిమ్మల్ని తట్టేవాడే ఉండకూడదు. ఎవరు వచ్చినా ఎంత సంపాదించొచ్చు దీంట్లో? దేర్ ఈజ్ నో లిమిట్. ఇప్పుడు ఏంటంటే ఒక యూట్యూబర్ ఉన్నారు. యూట్యూబర్ని ఏంటంటే ఎంత సంపాదిస్తున్నావు అంటే చిన్న యూట్యూబర్ ఏంటంటే 10,000 అంటాడు, ఇంకో చిన్న యూట్యూబర్ ఏంటంటే 1,000 రూపాయలు అంటాడు, పెద్ద యూట్యూబర్ అనుకో 10 లక్షలు అంటారు, 20 లక్షలు అంటారు. మీరు థంబ్నెయిల్స్లో చూస్తూ ఉంటారు, ప్రూఫ్లు కూడా చూస్తూ ఉంటారు. సో ఇంటర్నెట్కి సంబంధించిన స్కిల్ ఏది నేర్చుకున్నా కూడా లిమిటే లేదు. అది వీడియో ఎడిటింగ్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ కావచ్చు, ఏదైనా. ఇక్కడ మనం జాబ్ చేయట్లా, రిస్ట్రిక్టెడ్గా ఏంటంటే 8 గంటల పనిచేసి ఓకేనా కంపెనీ వాళ్ళు ఇచ్చే ఒక 10,000, 15,000, 50,000 తీసుకుంటూ మనం ఏం చేస్తున్నాం, ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాం. ఒక స్కిల్ని నమ్ముకొని ఏంటంటే ఆ స్కిల్ని ఒకరికి ఇస్తే 10,000 వస్తుంది, 10 మందికి ఇస్తే 1,00,000 రూపాయలు వస్తుంది, 20 మందికి ఇస్తే 2 లక్షలు వస్తుంది. అది 20 మందికి నువ్వు ఇవ్వాలి అంటే నువ్వు ఎంత టైం ఇవ్వాలి? సో మరి ఆ 20 మందిని మనం పట్టుకోవాలి అంటే ఎలా పట్టుకోవాలి? దట్ ఈస్ ద రీజన్ వీ నీడ్ టు లర్న్ డిజిటల్ మార్కెటింగ్.
ఓకే. ఓకే, ఇప్పుడు ఏంటంటే లైక్ అన్ని థింగ్స్, ఇప్పుడు ఒక స్కిల్ నేర్చుకోవడానికైనా ఆ స్కిల్ని ఉపయోగించుకొని ఒక క్లయింట్ని పట్టుకోవాలి అన్న డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకున్న తర్వాత ఏంటంటే అవి పాసిబుల్ అవుతాయి. సో కాబట్టి పీపుల్ ఏంటంటే లైక్ ఇలాంటి న్యూ టెక్నాలజీస్ గురించి తెలుసుకోవట్లా. లైక్ డబ్బులు అంటే ఏవేవో డిఫరెంట్ వేస్నే ఫాలో అవుతున్నారు కానీ, ఓకే షార్ట్ కట్స్లో మనీ వచ్చేటివే ఫాలో అవుతున్నారు కానీ స్కిల్ని నమ్ముకొని ఉండేటివి ఫాలో అవ్వట్లా. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీలాన్సింగ్ గా స్టార్ట్ చేసి తర్వాత ఫుల్ టైం ఏజెన్సీస్ పెడతారు. ఓకే, ఈవెన్ ఫ్రీలాన్సింగ్ కన్నా ముందు ఏంటంటే ఆ పర్సన్ ఏంటంటే ఒక పర్టికులర్ ఏదైనా ఒక కంపెనీలో ఒక 3 months 6 months వర్క్ చేస్తే ఇంకా బెటర్. ఎక్స్పీరియన్స్. ఎందుకు అంటే డైరెక్ట్ గా వెళ్ళేసి ఒక ఫ్రీలాన్సింగ్ చేసేద్దామన్నా మనల్ని నమ్మి ఎవరో ఒక కంపెనీ రిలేటెడ్ ప్రాజెక్ట్ ఇస్తారు చెప్పండి. వాళ్ళు అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే ఒక జాబ్కి వెళ్ళినా కూడా పర్సన్ అడిగేది ఫస్ట్ ఏంటంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతాడు. నీకు 10,000 రూపాయలు జాబ్ ఇవ్వడానికే అలా అడుగుతూ ఉంటే వాళ్ళ కంపెనీ రిలేటెడ్ ప్రాజెక్టే మీ చేతిలో పెట్టేటప్పుడు ఓకే మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసినారో చూపియండి, వాట్ ఆర్ ద రిజల్ట్స్ ఆల్రెడీ యూ అచీవ్డ్ అనే క్వశ్చన్స్ అయితే వస్తాయి. దాని దగ్గర మీకు ఆన్సర్స్ లేనప్పుడు ఏంటంటే పీపుల్ ఫెయిల్ అవుతారు. చాలా పీపుల్ ఏంటంటే నేను ఫ్రీలాన్సింగ్ చేయలేకపోతున్నాను, ఓకే అసలు దీంట్లో సక్సెస్సే లేదు, ఓకే ఇది అసలు మనకి టైం వేస్ట్ అనుకుంటాం. మీకు టైం వేస్ట్ అయినప్పుడు అదర్ పీపుల్కి ఎలా అయితే మనీ ఎర్న్ చేసి పెడుతుంది? వాళ్ళ అప్రోచ్ డిఫరెంట్, వాళ్ళ అప్రోచ్ డిఫరెంట్, మీ అప్రోచ్ డిఫరెంట్. వెన్ ఎవర్ యూ వెంట్ టు అచీవ్ ది సక్సెస్, ఆ సక్సెస్ రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద రోడ్ మ్యాప్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం చేయాలో నీకు తెలియాలి. నువ్వు తెలియకుండా ఏంటంటే ఈ ఒక్క రోజులో వచ్చేసి నేను మిరాకిల్స్ చేస్తాను, ఓకేనా ఒక 9 రోజుల్లో మిరాకిల్స్ చేస్తాను అంటే దట్ విల్ నెవర్ పాసిబుల్. అక్కడే ఫెయిల్ అయిపోతున్నారు. అలా ఫెయిల్ అయిపోయిన పీపుల్ చెప్పే మాటలే ఇవి. సక్సెస్ అయిన పీపుల్ ఏంటంటే ఈజీ అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు బిలీవ్ చేసేది ఏంటంటే కన్సిస్టెన్సీ. ఆ టైంలో ఏంటంటే ఆ స్కిల్ని బాగా ప్రాక్టీస్ చేసి ఎక్కడో వర్క్ చేసి వాళ్ళ దగ్గర ఒక ప్రూవెన్ ఫార్ములా పెట్టుకొని ఏంటంటే దాంతో ఒక పర్సన్కి వర్క్ చేస్తే వాళ్ళకి హ్యాపీ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది అనుకుంటే పర్సన్కి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు మీకు వచ్చినాయని చూపిస్తారు. మీరేమంటే అక్కడ కనిపించే డబ్బులు కనిపిస్తాయి కానీ వచ్చేస్తాయి అనేసి దాని వెనకాల ఏం చేసినాడో తెలియదు. దట్ ఈస్ ద రీజన్ పీపుల్ ఆర్ ఫెయిలింగ్. కాబట్టి ఒక స్కిల్ని ఇన్డెప్త్గా ఫోకస్ చేసి ఓకే అది ఏదైనా కావచ్చు, వీడియో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే కాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీడియో ఎడిటింగ్ కావచ్చు. నవ్ డేస్లో ఓకే కంటెంట్ క్రియేషన్ అనేది పెరిగిపోతుంది. అందరూ కంటెంట్ క్రియేటర్స్ అయిపోయినప్పుడు వాళ్ళకి ఎడిటర్ కావాలి. సో ఒక పర్టికులర్ దాన్ని ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళకి మిడిల్ ఆఫ్ ది టైంలో ఏం కావాల్సి వస్తుంది అది మనం స్పెషలైజ్ అవ్వాలి. అది ఈ పర్టికులర్ లైఫ్లో ఏ పర్టికులర్ చేసేటప్పుడైనా కావచ్చు, మిడిల్ ఆఫ్ ది టైంలో మనం ఏదో ఒక దాన్ని పట్టుకొని దాంట్లో స్పెషలైజ్ అయితే వాడికి అది చేసి పెడతాం. వాడికి అది కావాల్సిందే. సక్సెస్ వాడికి కావాలంటే మిడిల్ ఆఫ్ ది దాన్ని చేసుకోవాలి. ఆ మిడిల్ ఆఫ్ ది దాన్ని నేనైనా చేయాలి, ఎవరన్నా చేయాలి. మీరు నేర్చుకుంటే మీరు చేస్తారు, చేస్తే సక్సెస్ వస్తే డబ్బులు వస్తాయి. That is how we need to plan the freelancing in any particular career. కరెక్ట్, చాలా బాగా చెప్పారు సార్. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన తర్వాత ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టు ఒక ఎక్స్పీరియన్స్ అనేది మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఆబ్వియస్గా మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత మీరు బడ్జెట్ హ్యాండిల్ చేయాలి, ఇలాంటి చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో అన్నీ కూడా మీకు సమాధానం చెప్పగలగాలి అంటే ఫస్ట్ మీరు ఇంతకుముందు ఏదో ఒక జాబ్ కానీ ఇంటర్న్షిప్ కానీ ఎక్కడైనా చేసి ఉండాలి. అప్పుడే దానికి ఆన్సర్స్ అనేది మీకు వస్తాయన్నమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.